ఏ దివిలో విరిసిన పారిజాతమో ఈ పాట బాలు గారు ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను చాలా బాగా పాడిన పాట అంటుంటారు, కానీ ఒరిజినల్గా సినిమాలో పెట్టని ఒక వర్షన్ ఉంది జానకి గారు పాడారు. అది సినిమాలో పెట్టలేదు. 2 లైన్లు మాకు గుర్తు చేస్తారు ఆ పాట. ఈ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నామదిలో నీవై నిండిపోయనే. అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు, కానీ ఇళయరాజా గారి పాటల హవా నడిచినప్పుడు ఆయనకేంటో మరి అది నేను పాడితే ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండేది, ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్. ఒక సింగర్ పాడినప్పుడు కొంతమందికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు ఎంఎస్ విశ్వనాథరామూర్తి వాళ్ళ మ్యూజిక్లో అంతా ఎక్కువ సుశీల్ గారే పాడేవారు. ఇళయరాజా వచ్చిన తర్వాత అన్నీ ఎక్కువ నేనే పాడాను. అడపా సుశీల్ గారు పాడుతుండేది. మధ్యలో ఇళయరాజా గారితో మీకు సంగీత పరంగా చాలా మంచి పీక్కి వెళ్ళిన ఫేజ్ అయినా కూడా మధ్య మధ్యలో మీరు ఆయన కోసం పాడనని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి కొన్ని అప్పుడప్పుడు 1 నెల 2 నెలలు పాడకుండా వదిలేయడం. అతను ఎక్కడికి వెళితే అక్కడికంతా వచ్చి నా పాట చెడిపోతున్నాయి, ఎందుకు పాట లేదని గొడవ పెట్టడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి చాలా. అంటే ఎలాంటి సందర్భాల్లో అభిప్రాయ భేదాలు వచ్చేవి? లేక మీరు ఒక పాట రికార్డింగ్ అప్పుడు సరే రికార్డింగ్ అడిగాడు, సరే నేను ఒప్పుకున్నాక ఏంది ఎంఎస్ విశ్వనాథన్ ఒకే స్టూడియోలో ఆర్ఆర్ థియేటర్లో ఇళయరాజా పాట, ఏవిఎంసీలో విశ్వనాథన్ పాట రికార్డింగ్. ఎంఎస్ విశ్వనాథన్ అడిగారు, నేను చెప్పాను ఇట్లా ఆయన 12 గంటలకు అలా పంపించేస్తాను అన్నాడు. ఈ లోపల ఆర్కెస్ట్రా చూసుకుంటుంటే నేను వచ్చేస్తాను, అంత తొందరగా ఆయన పంపించడు అన్నాడు ఇళయరాజా. లేదు ఆయన డెఫినెట్గా పంపిస్తానన్నారు, వచ్చేస్తాను, లేకపోతే కొంచెం అటు ఇటు అయినా కూడా నేను వచ్చి పాడతానని చెప్పాను. అక్కడ అంతసేపటికి అవ్వలే ఎంఎస్ విశ్వనాథన్ రికార్డింగ్. చెప్పాను కదా తొందరగా వెళ్ళాలని, కొంచెం తొందరగా ముగిస్తుంది, ఎంతసేపు అవుతుంది ఇంకా అని అడిగితే ఏమో నేను కలగన్నానా అన్నాడు. పంపిస్తానని చెప్పి ఒప్పుకున్న మనిషి నేను పారిపోయినాను అనుకో, ఎంత అవమానంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది కదా. నేను పాడని వెళ్ళిపోతే మర్యాదగా ఉండదు, పెద్దవాడు, అసహ్యంగా ఉంటుందని చెప్పి సరేలే కానీ లేని ఊరుకున్నాను. 1 గంట దాకా అయింది. 1 గంట ఏదో ఈ లోపల అక్కడి నుంచి 4 రావడం పోవడం అన్నీ జరిగింది. సరే వచ్చేస్తున్నాం, ఎందుకు అయిపోయింది, లాస్ట్ టేక్ వచ్చేస్తున్నాం అని మా ఆయన చెప్పారు. బయలుదేరి కారులో ఎక్కాం. వెళుతుంటే జెన్సీ పాడుతున్నది వాయిస్ వినపడింది, సేమ్ సాంగ్. మా ఆయన ఏం చేశాడు, కారు ఆపొద్దు వెళ్ళిపోదాం అన్నాడు. వచ్చేసాం. ఇంకా ఆ తర్వాత అంతా పట్టుకున్నాడు అనమాట ప్రతి చోటు. మరి రామన్నాం, ఏ రికార్డింగ్ అడిగినా నాకు వీల్లేదని చెప్పడం. మరి 1 గంట అయిపోయింది, నేనేం చేసేది అదేదే అన్నాడు. నువ్వు 1 గంట అయితే నువ్వు 2 గంటలకి సత్యం రికార్డింగ్లు పంపించినవి ఉన్నాయి, జ్ఞాపకం చేసుకో. అడ్జస్ట్మెంట్లే కదా ఇవన్నీ, వాళ్ళు వెయిట్ చేయలేదా నీకోసం? మరి అట్టేటప్పుడు నువ్వు కాసేపు పక్కన థియేటర్ పెట్టుకుని, ఈ పక్కన ఒకే స్టూడియోలో, ఇక్కడ ఈ పక్కన ఆ థియేటర్, ఈ పక్కనే థియేటర్, కాసేపు వెయిట్ చేయలేవా అని చెప్పాను. ఇట్టా జరిగి 2 నెలలు పాడలే. అప్పుడు శారద పిక్చర్ కూడా ఏదో రిలీజ్ ప్రివ్యూకి పిలిచారు నన్ను. ప్రివ్యూకి పిలిస్తే వెళ్ళాను, అక్కడికి వచ్చాడు ఆ ప్రివ్యూ థియేటర్కి. ఇప్పుడు ఈ సాంగ్స్ ఎలా కెట్టుకోవద్దు, నేనేం చేసేది దానికి, పాటలు చెడిపోతుంది అంటే నేనేం చేయలేదు కదా, నీ ఇష్టం, నువ్వు ఎవరి చేతనే పాడుతారు కదా, పాడేవాళ్ళు పాడించు. సరే ఏదో తర్వాత ఏదో కాంప్రమైజ్ అయ్యి పోనీలే ఎందుకులే అని చెప్పి పాడమన్నాను, అయిపోయింది.